బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇక నిన్న కేరళ వెళ్లిన రేవంత్ రెడ్డి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఇక సోనియా గాంధీతో పాటుగా కాంగ్రెస్ అగ్రనేతలను కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు కలవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. రైట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్, రేవంత్ అయితే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని అయితే ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి అయితే డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మమత. తెలంగాణకు సంబంధించిన జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి సంబరాలకు సంబంధించినటువంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ఆయన కేరళ వెళ్ళడం జరిగింది. కేరళలో ఒక పుస్తకావిష్కరణ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ పుస్తకావిష్కరణ పాల్గొన్న తర్వాత నేరుగా ఆయన అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో తెలంగాణలో జరిగినటువంటి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి ఆయన సోనియా గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే మరొక పక్క తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు కావచ్చు, అలాగే తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఎవరెవరిని మనం పరామర్శించాలి, ఎవరెవరికి సత్కారాలు చేయాలి, అలాగే తెలంగాణ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనిలో భాగంగా ఈ రోజు సోనియా గాంధీతో డిస్కస్ చేయడానికి ఆయన వెళ్ళడం జరిగింది. అలాగే తెలంగాణ గీతం లాగా పరిగణిస్తున్నటువంటి జయ జయ తెలంగాణ సాంగ్లు కూడా ఆయన సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆమె చేతుల మీదుగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగా ఇన్నో కూడా రికార్డింగ్ కార్యక్రమాల్లో కూడా అందశ్రీ కావచ్చు, అటు కిరవాణి కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ మణికొండలో ఉన్నటువంటి స్టూడియోలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా చూడడం జరిగింది. అయితే దాంతో పాటుగా ఈ సాంగ్ తో పాటుగా మరొక తెలంగాణ సంబంధించిన సింబల్స్ కూడా, అంటే రాష్ట్రీయ చిహ్నాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. అవి కూడా డిస్కస్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా రేపు జూన్ 2న వాళ్ళు దానికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరొక వైపు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో అలాగే బీఆర్ఎస్ చేసిన అక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసిన అవినీతి కావచ్చు, వాళ్ళకి పట్టబెట్టి ప్రస్తావన వచ్చే విధంగా, అలాగే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్ కాబట్టి దాని ప్రాముఖ్యత, కాంగ్రెస్ యొక్క ప్రాముఖ్యత, సోనియా గాంధీ గొప్పతనాన్ని కూడా ప్రతిబింబింపజేసేలా కూడా తెలంగాణలో ఆ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు హుకుం జారీ చేయడం జరిగింది. మరొక వైపు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో కూడా ప్రతి గ్రామాల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, సోనియా గాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి విలువను తెలంగాణకు ఎలాంటి ఉపయోగపడిందని చెప్పేసి మన అంశాలు కూడా తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున చేస్తున్న సమాచారం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ యాస కావచ్చు, భాష కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు ప్రస్తావన తీసుకొస్తున్నారు. అలాగే చిన్న పేరెడ్ గ్రౌండ్ లో కూడా అధికారికంగా జరిపే కార్యక్రమాల కోసం ఒక 610 మందితో ఒక కవాతు నిర్వహించడం జరిగింది. దానిలో ఒక 10 టీములు కూడా పాల్గొని ఈ ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సిఎస్ శాంతి కుమార్, అలాగే డీజీపీ రవిగుప్తా కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ పరిశీలించడం జరిగింది. మొత్తంగా తెలంగాణ కార్యక్రమాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది. కాబట్టి తెలంగాణ యాస భాషతో పాటు తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, వీటన్నిటిని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క విలువను ప్రజలకు తెలియజేసే విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ చారి.